తెలంగాణ ప్రభుత్వంపై మంత్రి కొండ సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండడం వెనుక అసంతృప్తే కారణమని ప్రచారం జరుగుతుంది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపైన అసంతృప్తి ఉన్నట్లు ప్రభుత్వ వర్గంలో చర్చ నడుస్తుంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండ సురేఖతో కనీసం చర్చించకుండా పాలక మండలి ఏర్పాటుపై అసంతృప్తి అంటూ ప్రచారం జరుగుతుంది. కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండడానికి ఇదే కారణమని చర్చ జరుగుతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజిమ్ అందిస్తారు. ఓటు అజిమ్. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల వెల్లువ ఒక్కొక్కటిగా బయటికి వస్తుంది. ముందుగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నేరుగానే చెప్పేశారు, అసలు తమను సంప్రదించలేదు. లోకల్ ఎమ్మెల్యేని అంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేని సీనియర్ నాయకుడిని ఒకసారి భువనగిరి ఎంపీగా ఎమ్మెల్సీ చేస్తాను, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాను, కనీసం సంప్రదించకుండా వేశారు, ఏకపక్షంగా వేశారని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి నిన్ననే ఏదైతే హాట్ గా కామెంట్ చేశారు. సో ఈ రోజు ప్రస్తుతం సెక్రటరియట్ లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశానికి మంత్రి కొండ సురేఖ రాలేదు. అయితే మంత్రి కొండ సురేఖకు సంబంధించినటువంటి ఆఫీస్ వర్గాల నుంచి మాత్రం అనారోగ్య కారణంగా ఉన్నారు, ఏదైతే విదేశాల నుంచి వచ్చారు కాబట్టి ఆరోగ్యం సహకరించడం లేదు, రావడం లేదు అని చెప్పి ఒక వార్త వారు చెప్తున్నారు. కానీ మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖకు కనీసం దానిపైన ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి, తాను విదేశాల్లో ఉన్నప్పుడు ఏదైతే ఈ పాలక మండలి ఏర్పాటు జరిగిందని చెప్పి ఏదైతే ప్రభుత్వ వర్గాల నుంచి అయితే జోరుగా చర్చ వినిపిస్తుంది. ఈ చర్చ నేపథ్యంలోనే కొండ సురేఖ ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశానికి రాలేదు, అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం తీరుపై దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనకు కనీసం ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనీస సమాచారం ఇవ్వరా అనే ఒక అసంతృప్తితోనే తన అసంతృప్తిని తెలియజేయడానికి ఈ రోజు ఈ సమావేశానికి రాలేదనే చర్చ జరుగుతుంది. సో ఒకవైపు ఇప్పటికే పార్టీ నుంచి కూడా చాలా మంది కూడా యాదగిరి గుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన అంశంపై హైకమాండ్ కి కూడా కంప్లైంట్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్కి కూడా పిసిసి అధ్యక్షుడు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లోకల్ గా ఉన్న వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సీఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ట్రస్ట్ బోర్డు ఎంపిక విషయంలో లోకల్ వాళ్ళను ఎక్కడా కూడా వేయలేదు అనేటి అంశం ఒక చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో కొండ సురేఖ కూడా రాకపోవడం, విదేశాల్లో ఉన్నప్పుడే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి జీవో రావడం, ఇలాంటి అన్ని కోణాలు చూస్తే కొండ సురేఖ పార్టీపై అలాగే ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు, అందుకే రాలేదని చెప్పి వార్తలు వినిపిస్తాయి. అయితే దీనిపై కొండ సురేఖ స్పందించాల్సి ఉంది. నిజంగా అనారోగ్యకరంగానే రాలేదా, లేదంటే పార్టీలో దీనిపై అంటే వాళ్ళ వర్గాల నుంచి అంటే కొండ సురేఖకు సంబంధించినటువంటి వర్గాల నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం కూడా ఈ పాలక మండలి ఏర్పాటుపై తనకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని ఒక వార్తలు అయితే గట్టిగానే వినిపిస్తాయి. మరి దీనిపైన కొండ సురేఖ క్లారిటీ ఇస్తే ప్రభుత్వ వర్గాల నుంచి క్లారిటీ వస్తే తెలియాల్సి ఉంటుంది. మరి కొండ సురేఖ ఎందుకు రాలేదు, యాదగిరిగుట్టకు సంబంధించిన అంశంపై ఇప్పటికే ప్రభుత్వ వర్గాల్లో పార్టీ వర్గాల్లో అసంతృప్తి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనిపైన మరి ప్రభుత్వం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తుందో కూడా చూడాల్సి ఉంటుంది. yes, thank you.